అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము తిరుపతి నుండి భారతదేశపు మొట్టమొదటి శివాలయం చూడడానికి గుడిమల్లం వెళ్తున్నాం. ఇదొక చిన్న విలేజ్ అండి. లోపలికి ఉంటుంది. వెళ్ళే దారంతా చాలా బాగుంటుంది పంట పొలాలతో. మేము ఇంకా సగం దూరం రాగానే వర్షం కూడా మొదలైంది. ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్. సుమారు 2600 సంవత్సరాల కంటే పురాతనమైన టెంపుల్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి గోపుర పైభాగం, గర్భగుడి వెనుక భాగం ఏనుగు కూర్చున్న ఆకారాన్ని పోలి ఉండటం మరో విశేషమండి ఇక్కడ. ఆలయం బయట ప్రాంగణంలో ఆనందవల్లి అమ్మవారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే సూర్యనారాయణ స్వామి టెంపుల్స్ ఉంటాయండి. అవి దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ ప్రధాన ద్వారం దక్షిణముఖం ఉంటుందండి. ధ్వజస్తంభం తూర్పు వైపున ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభూ అండి. ఏకశిల రూపంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు. లింగం దిగువ భాగం బ్రహ్మ యక్ష స్వరూపంలోను, మధ్య భాగం మహావిష్ణువు, పై భాగం మానవుని పురుషుని లింగాకారంలో ఈశ్వరుడు దర్శనమిస్తారు. ఈ టెంపుల్లో ఉన్న పూజారి గారు చెప్పారండి, ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర ఉన్న సువర్ణముఖి నది భూగర్భ మార్గం ద్వారా జ్వలం వచ్చి స్వామివారికి సహజ అభిషేకం జరుగుతుందంటండి. ఇంతకు ముందు 2005 సంవత్సరంలో జరిగిందంట, మరలా 2065లో జరుగుతుందంట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 కిటికీలు తూర్పున ఉంటాయి. ఒక కిటికీకి 9 రంధ్రాలు, మరో కిటికీకి 15 రంధ్రాలు ఉంటాయి. 9 రంధ్రాలు నవగ్రహాలు, 15 రంధ్రాలు 15 తిథులను సూచిస్తాయి. ఆ శివయ్యను మీరు కూడా చూసేయండి. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారే సమయం అంటే జూలై నెలలో ఈ కిటికీల గుండా సూర్యకిరణాలు వచ్చి స్వామివారి పాదాల్ని తాకుతాయంటండి. అందుకే సృష్టి ఆవిర్భావ క్షేత్రం అని కూడా అంటుంటారు. ఇక్కడ శివలింగం కాఫీ రంగులో ఉంటుంది, కానీ మనకి చూడడానికి బ్లాక్ స్టోన్ అనిపిస్తుంది. శివుడు ఒక చేతిలో కళ్ళుకుండ, మరో చేతిలో గొర్రెపోతూ ఉంటాయి, కానీ అవి మనకి కనిపించవు. అభిషేకం టైంలో మాత్రమే కనిపిస్తాయంట. తిరుపతి నుండి 25 కిలోమీటర్స్. తిరుపతి, రేణిగుంట, కాళహస్తి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉండి ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది మనకి. గుడిమల్లంకి వచ్చే దారిలో అప్పలాయికుంటలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. ఇక్కడ స్వామివారి కుడి చెయ్యి కిందికి చూపిస్తూ ఉంటుంది. మీరు కనుక తిరుపతి వస్తే తిరుమలతో పాటు గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం కూడా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కన్నయ్య టాక్స్.